మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో R1, R2, R3, S1, S2, S3 ప్రాక్టీస్ వీడియోలో నేను అనేటువంటి సబ్జెక్ట్ను తీసుకొని వివిధ రకాల వర్బులు తీసుకొని ప్రాక్టీస్ ఎలా చేయాలో చూసాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో వి, యు, దే ఇలాంటి సబ్జెక్టులను తీసుకొని ఏ విధంగా R1లో, R2లో, R3లో, S1లో, S2లో, S3లో వాక్యాలను చెప్పాలో చూడబోతున్నాం. ముందుగా రూల్స్. R1లో సబ్జెక్టుకు అనుకూలంగా ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. R2 అయితే కనుక వాజ్ లేదా వర్ ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R3 అయితే కనుక విల్ బీ పెట్టి ఇంగ్ ఫామ్ వాడాలి. S1లో ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. S2లో ఓన్లీ పాస్ట్ టెన్స్ వాడాలి. S3లో ఓన్లీ ఫ్యూచర్ టెన్స్, దట్ మీన్స్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఇది సూత్రాలండి. ఇక విద్యార్థులు జాగ్రత్తగా ఇక్కడ నేను చెప్తున్న విధంగా మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా సొంతంగా చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. కమాన్, లెట్ us స్టార్ట్. మేము వస్తూ ఉన్నాము. we are coming. మేము వస్తూ ఉంటిమి. we were coming. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం R1, R2, R3, S1, S2, S3 వాక్యాలుగా థర్డ్ పర్సన్ సింగులర్లను తీసుకొని, అంటే ఎవరు, హీ, షీ, ఇట్, దిస్, దట్, లేదా పేర్లు రామ, సీత, ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ల గురించి. ఎందుకంటే ఈ వీడియోలో అంతా కూడా S1 ప్లేస్లో మీరు గమనిస్తే కనుక వర్బునకు ఎస్ చేర్చుతూ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా ఉంది అంటే అది హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు, దిస్ కావచ్చు, దట్ కావచ్చు, రామ, సీత, బాయ్, గర్లు, పెన్ను, బుక్, క్యాట్, ర్యాట్, ఎవరైనా కానీ థర్డ్ పర్సన్ సింగులర్ అనే వారికి S1 ప్రెజెంట్ టెన్స్లో ఎస్ రూల్ అనేది ఉపయోగించడం జరుగుతుంటుంది అనమాట. హీ కమ్స్ అనాలి, హీ గోస్ అనాలి. ఈ విషయాలతో ఈ వీడియోలో మొత్తం మీరు గమనిస్తే కనుక అలాంటి థర్డ్ పర్సన్ సింగులర్స్ తో మనం ఏ విధంగా 6 రకాలు చెప్పాలనేది ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అయితే రూల్స్ ముందుగా గుర్తుపెట్టుకోవాలి. R1లో వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో థర్డ్ పర్సన్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి సింగులర్ అందులో, కాబట్టి ఈజ్ అనేది వాడుక ఎక్కువగా ఉంటుంది. అలాగే R2లో వాజ్ ప్లస్ ఇంగ్ ఫాము, R3లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫాము, S1లో థర్డ్ పర్సన్ కు కంపల్సరీ ఈఎస్ లేదా ఎస్ అనేది జాయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక S2లో పాస్ట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. S3లో ఓన్లీ ఫ్యూచర్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడితే చాలు. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. ఇకపోతే వాక్యాల్లో వెళ్ళిపోదాం. ఎస్, కమాన్. ముందుగా అతడు వస్తున్నాడు. అతడు వస్తున్నాడు. హీ ఈజ్ కమింగ్. హీ ఈజ్ కమింగ్. అతడు వస్తూ ఉండేను. హీ వాజ్ కమింగ్. హీ వాజ్ కమింగ్. అతడు వస్తూ ఉంటాడు. హీ విల్ బీ కమింగ్. హీ విల్ బీ కమింగ్. అతడు ఈరోజు వస్తాడు. హీ కమ్స్ టుడే. అతడు ఈరోజు వస్తాడు. హీ కమ్స్ అనాలి. S1 చెప్పాను కదా, ప్రజెంట్ టెన్స్లో S1లో మనం ఎస్ లేదా ఈఎస్ను జోడించాలి. హీ కమ్స్ అనాలి. హీ కమ్ అనకూడదు. హీ కమ్స్ టుడే. అతడు నిన్న వచ్చాడు. హీ కేమ్ ఎస్టర్డే. హీ కేమ్ ఎస్టర్డే. అతడు రేపు వస్తాడు. హీ విల్ కమ్ టుమారో. హీ విల్ కమ్ టుమారో. సో ఈ విధంగా అర్థం చేసుకోండి. అతడు వస్తున్నాడు. హీ ఈస్ కమింగ్. అతడు వస్తూ ఉండేను. హీ వాజ్ కమింగ్. అతడు వస్తూ ఉంటాడు. హీ విల్ బీ కమింగ్. అతడు ఈరోజు వస్తాడు. హీ కమ్స్ టుడే. అతడు నిన్న వచ్చాడు. హీ కేమ్ ఎస్టర్డే. అతడు రేపు వస్తాడు. హీ విల్ కమ్ టుమారో. ఈ విధంగా చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇలాగే ప్రతిదీ అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అతడు వెళ్తున్నాడు. హీ ఈజ్ గోయింగ్. అతడు వెళ్తూ ఉండెను. హీ వాజ్ గోయింగ్. అతడు వెళ్తూ ఉంటాడు. హీ విల్ బీ గోయింగ్. అతడు వెళ్తాడు. హీ గోస్. అతడు వెళ్ళాడు. హీ వెంట్. అతడు రేపు వెళ్తాడు. హీ విల్ గో టుమారో. ఇతడు మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ స్పీకింగ్. ఇతడు మాట్లాడుతుండేను. హీ వాజ్ స్పీకింగ్. ఇతడు మాట్లాడుతూ ఉంటాడు. హీ విల్ బీ స్పీకింగ్. ఇతడు మాట్లాడతాడు. హీ స్పీక్స్. ఇతడు మాట్లాడాడు. హీ స్పోక్. ఇతడు రేపు మాట్లాడతాడు. హీ విల్ స్పీక్ టుమారో. ఇతడు రాస్తున్నాడు. హీ ఈజ్ రైటింగ్.
ఇతడు రాస్తుండెను, హీ వాజ్ రైటింగ్. ఇతడు రాస్తుంటాడు, హీ విల్ బి రైటింగ్. ఇతడు రాస్తాడు, హీ రైట్స్. ఇతడు రాశాడు, హీ రోట్. ఇతడు రేపు రాస్తాడు, హీ విల్ రైట్ టుమారో. ఇప్పుడు సబ్జెక్టు మారుద్దాం. షీ తీసుకుంటున్నాం. ఆమె ఎగురుతున్నది, షీ ఈజ్ జంపింగ్. ఆమె ఎగురుతుండెను, షీ వాజ్ జంపింగ్. ఆమె ఎగురుతుంటుంది, షీ విల్ బి జంపింగ్. ఆమె ఎగురుతుంది, షీ జంప్స్. ఆమె ఎగిరింది, షీ జంప్డ్. ఆమె రేపు ఎగురుతుంది, షీ విల్ జంప్ టుమారో. ఈమె కొట్లాడుతున్నది, షీ ఈజ్ ఫైటింగ్. ఈమె కొట్లాడుతుండెను, షీ వాజ్ ఫైటింగ్. ఈమె కొట్లాడుతూ ఉంటుంది, షీ విల్ బి ఫైటింగ్. ఈమె కొట్లాడుతుంది, షీ ఫైట్స్. ఈమె కొట్లాడింది, షీ ఫాట్. ఈమె రేపు కొట్లాడుతుంది, షీ విల్ ఫైట్ టుమారో. రాజు చూస్తున్నాడు, రాజు ఈజ్ సీయింగ్. రాజు చూస్తూ ఉండెను, రాజు వాజ్ సీయింగ్. రాజు చూస్తూ ఉంటాడు, రాజు విల్ బి సీయింగ్. రాజు చూస్తాడు, రాజు సీస్. రాజు చూశాడు, రాజు సా. రాజు రేపు చూస్తాడు, రాజు విల్ సీ. కవిత చదువుతున్నది, కవిత ఈజ్ రీడింగ్. కవిత చదువుతుండేను, కవిత వాజ్ రీడింగ్. కవిత చదువుతూ ఉంటుంది, కవిత విల్ బి రీడింగ్. కవిత చదువుతుంది, కవిత రీడ్స్. కవిత చదివింది, కవిత రెడ్. కవిత రేపు చదువుతుంది, కవిత విల్ రీడ్ టుమారో. మోహన్ నమ్ముతున్నాడు, మోహన్ ఈజ్ బిలీవింగ్. మోహన్ నమ్ముతుండెను, మోహన్ వాజ్ బిలీవింగ్. మోహన్ నమ్ముతూ ఉంటాడు, మోహన్ విల్ బి బిలీవింగ్. మోహన్ నమ్ముతాడు, మోహన్ బిలీవ్స్. మోహన్ నమ్మాడు, మోహన్ బిలీవ్డ్. మోహన్ రేపు నమ్ముతాడు, మోహన్ విల్ బిలీవ్ టుమారో. అబ్బాయి అరుస్తున్నాడు, ద బాయ్ ఈజ్ షౌటింగ్. అబ్బాయి అరుస్తూ ఉండెను, ద బాయ్ వాజ్ షౌటింగ్. అబ్బాయి అరుస్తూ ఉంటాడు, ద బాయ్ విల్ బి షౌటింగ్. అబ్బాయి అరుస్తాడు, ద బాయ్ షౌట్స్. అబ్బాయి అరిచాడు, ద బాయ్ షౌటెడ్. అబ్బాయి రేపు అరుస్తాడు, ద బాయ్ విల్ షౌట్ టుమారో. అమ్మ ఏడుస్తూ ఉన్నది, మమ్మీ ఈజ్ క్రయింగ్. అమ్మ ఏడుస్తూ ఉండేను, మమ్మీ వాజ్ క్రయింగ్. అమ్మ ఏడుస్తూ ఉంటుంది, మమ్మీ విల్ బి క్రయింగ్. అమ్మ ఏడుస్తుంది, మమ్మీ క్రైస్. అమ్మ ఏడ్చింది, మమ్మీ క్రైడ్. అమ్మ రేపు ఏడుస్తుంది, మమ్మీ విల్ క్రై టుమారో. తమ్ముడు నవ్వుతున్నాడు, బ్రదర్ ఈజ్ లాఫింగ్. తమ్ముడు నవ్వుతుండెను, బ్రదర్ వాజ్ లాఫింగ్. తమ్ముడు నవ్వుతూ ఉంటాడు, బ్రదర్ విల్ బి లాఫింగ్. తమ్ముడు నవ్వుతాడు, బ్రదర్ లాఫ్స్. తమ్ముడు నవ్వాడు, బ్రదర్ లాఫ్డ్. తమ్ముడు రేపు నవ్వుతాడు, బ్రదర్ విల్ లాఫ్ టుమారో. సో ఇక్కడంతా కూడా మీరు గమనిస్తే థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్నమాట. హీ, షీ, అలాగే రాజు అని, కవిత అని, మోహన్ అని, బాయ్ అని, మమ్మీ అని థర్డ్ పర్సన్ సింగులర్ల గురించి మాట్లాడుతూ ఉన్నామండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అలాగే ఇంకొక పేజ్ ఉందండి, అది కూడా జాగ్రత్తగా చూడండి. ఎస్, నాన్న అడుగుతున్నాడు, డాడీ ఈజ్ ఆస్కింగ్. నాన్న అడుగుతున్నాడు, డాడీ ఈజ్ ఆస్కింగ్. నాన్న అడుగుతూ ఉండేను, డాడీ వాజ్ ఆస్కింగ్. డాడీ వాజ్ ఆస్కింగ్. నాన్న అడుగుతూ ఉంటాడు, డాడీ విల్ బి ఆస్కింగ్. డాడీ విల్ బి ఆస్కింగ్. నాన్న అడుగుతాడు, డాడీ ఆస్క్స్. డాడీ ఆస్క్స్. నాన్న అడిగాడు, డాడీ ఆస్క్డ్. డాడీ ఆస్క్డ్. నాన్న రేపు అడుగుతాడు, డాడీ విల్ ఆస్క్ టుమారో. డాడీ విల్ ఆస్క్ టుమారో. టీచరు ఇస్తున్నాడు, టీచర్ ఈజ్ గివింగ్. టీచరు ఇస్తూ ఉండెను, టీచర్ వాజ్ గివింగ్. టీచరు ఇస్తూ ఉంటాడు, టీచర్ విల్ బి గివింగ్.
టీచరు ఇస్తాడు, టీచర్ గివ్స్. టీచరు ఇచ్చాడు, టీచర్ గేవ్. టీచరు రేపిస్తాడు, టీచర్ విల్ గివ్ టుమారో. సరిత తీసుకుంటున్నది, సరిత ఈజ్ టేకింగ్. సరిత తీసుకుంటూ ఉండెను, సరిత వాజ్ టేకింగ్. సరిత తీసుకుంటూ ఉంటుంది, సరిత విల్ బి టేకింగ్. సరిత తీసుకుంటుంది, సరిత టేక్స్. సరిత తీసుకొనింది, సరిత టుక్. సరిత రేపు తీసుకుంటుంది, సరిత విల్ టేక్ టుమారో. జానకి ప్రయాణిస్తూ ఉన్నది, జానకి ఈజ్ ట్రావెలింగ్. జానకి ప్రయాణిస్తూ ఉండెను, జానకి వాజ్ ట్రావెలింగ్. జానకి ప్రయాణిస్తూ ఉంటుంది, జానకి విల్ బి ట్రావెలింగ్. జానకి ప్రయాణిస్తుంది, జానకి ట్రావెల్స్. జానకి ప్రయాణించింది, జానకి ట్రావెల్డ్. జానకి రేపు ప్రయాణిస్తుంది, జానకి విల్ ట్రావెల్ టుమారో. రవి పరిగెత్తుతున్నాడు, రవి ఈజ్ రన్నింగ్. రవి పరిగెత్తుతూ ఉండేను, రవి వాజ్ రన్నింగ్. రవి పరిగెత్తుతూ ఉంటాడు, రవి విల్ బి రన్నింగ్. రవి పరిగెత్తుతాడు, రవి రన్స్. రవి పరిగెత్తాడు, రవి ర్యాన్. రవి రేపు పరిగెత్తుతాడు, రవి విల్ రన్ టుమారో. టీచరు బోధిస్తున్నాడు, టీచర్ ఈజ్ టీచింగ్. టీచరు బోధిస్తూ ఉండేను, టీచర్ వాజ్ టీచింగ్. టీచరు బోధిస్తూ ఉంటాడు, టీచర్ విల్ బి టీచింగ్. టీచర్ బోధిస్తాడు, టీచర్ టీచర్స్. టీచరు బోధించాడు, టీచర్ టాట్. టీచరు రేపు బోధిస్తాడు, టీచర్ విల్ టీచ్ టుమారో. కోతి ఎక్కుతున్నది, మంకీ ఈజ్ క్లైంబింగ్. కోతి ఎక్కుతుండేను, మంకీ వాజ్ క్లైంబింగ్. కోతి ఎక్కుతూ ఉంటుంది, మంకీ విల్ బి క్లైంబింగ్. కోతి ఎక్కుతుంది, మంకీ క్లైంబ్స్. కోతి ఎక్కింది, మంకీ క్లైంబ్డ్. కోతి రేపెక్కుతుంది, మంకీ విల్ క్లైంబ్ టుమారో. మా అక్క పూజిస్తూ ఉన్నది, మై సిస్టర్ ఈజ్ ప్రేయింగ్. మా అక్క పూజిస్తూ ఉండెను, మై సిస్టర్ వాజ్ ప్రేయింగ్. మా అక్క పూజిస్తూ ఉంటుంది, మై సిస్టర్ విల్ బి ప్రేయింగ్. మా అక్క పూజిస్తుంది, మై సిస్టర్ ప్రేస్. మా అక్క పూజించింది, మై సిస్టర్ ప్రేడ్. మా అక్క రేపు పూజిస్తుంది, మై సిస్టర్ విల్ ప్రే టుమారో. మా అన్నయ్య గౌరవిస్తున్నాడు, మై బ్రదర్ ఈజ్ రెస్పెక్టింగ్. మా అన్నయ్య గౌరవిస్తూ ఉండేను, మై బ్రదర్ వాజ్ రెస్పెక్టింగ్. మా అన్నయ్య గౌరవిస్తుంటాడు, మై బ్రదర్ విల్ బి రెస్పెక్టింగ్. మా అన్నయ్య గౌరవిస్తాడు, మై బ్రదర్ రెస్పెక్ట్స్. మా అన్నయ్య గౌరవించాడు, మై బ్రదర్ రెస్పెక్టెడ్. మా అన్నయ్య రేపు గౌరవిస్తాడు, మై బ్రదర్ విల్ రెస్పెక్ట్ టుమారో. సురేష్ ఎదురు చూస్తున్నాడు, సురేష్ ఈజ్ వెయిటింగ్. సురేష్ ఎదురు చూస్తుండేను, సురేష్ వాజ్ వెయిటింగ్. సురేష్ వాజ్ వెయిటింగ్. సురేష్ ఎదురు చూస్తూ ఉంటాడు, సురేష్ విల్ బి వెయిటింగ్. సురేష్ ఎదురు చూస్తాడు, సురేష్ వెయిట్స్. సురేష్ ఎదురు చూశాడు, సురేష్ వెయిటెడ్. సురేష్ రేపు ఎదురు చూస్తాడు, సురేష్ విల్ వెయిట్ టుమారో. విద్యార్థి నేర్చుకుంటున్నాడు, ద స్టూడెంట్ ఈజ్ లర్నింగ్. విద్యార్థి నేర్చుకుంటూ ఉండేను, ద స్టూడెంట్ వాజ్ లర్నింగ్. విద్యార్థి నేర్చుకుంటూ ఉంటాడు, ద స్టూడెంట్ విల్ బి లర్నింగ్. విద్యార్థి నేర్చుకుంటాడు, ద స్టూడెంట్ లర్న్స్. విద్యార్థి నేర్చుకున్నాడు, ద స్టూడెంట్ లర్న్డ్. విద్యార్థి రేపు నేర్చుకుంటాడు, ద స్టూడెంట్ విల్ లర్న్. పనివాడు పనిచేస్తున్నాడు, ద వర్కర్ ఈజ్ వర్కింగ్. పనివాడు పనిచేస్తుండేను, ద వర్కర్ వాజ్ వర్కింగ్. పనివాడు పనిచేస్తూ ఉంటాడు, ద వర్కర్ విల్ బి వర్కింగ్. పనివాడు పని చేస్తాడు, ద వర్కర్ వర్క్స్. పనివాడు పని చేశాడు, ద వర్కర్ వర్క్డ్. పనివాడు రేపు పని చేస్తాడు, ద వర్కర్ విల్ వర్క్. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. డాడీ, టీచర్, సరిత, జానకి, రవి, టీచర్, మంకీ, మై సిస్టర్, మై బ్రదర్, సురేషు, ద స్టూడెంట్. ఈ పేపర్లో మీరు గమనిస్తే ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టులుగా ఉపయోగించేటప్పుడు
S1 లో మాత్రం గుర్తుపెట్టుకోండి, S1 లో అన్నిటికీ ఎస్ రూల్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. ఓకేనా? సో మై డాడీ ఆస్క్స్, టీచర్ గివ్స్, సరిత టేక్స్. S1 లో చూడండి అన్ని టేక్స్, ట్రావెల్స్, రన్స్, రవి రన్స్, టీచర్ టీచర్స్, మంకీ క్లైమ్స్, మై సిస్టర్ ప్లేస్, ఇవన్నీ కూడా ఎస్ రూల్ సంబంధం అనమాట. సో థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు వర్బునకు, ప్రెజెంట్ టెన్స్ వర్బునకు ఎస్ చేర్చి మాట్లాడాలనేది అదొక ఇంపార్టెంట్ రూల్. అది ప్రతి విషయాన్ని నేను చెప్తూ వస్తూ ఉన్నాను. సో ఇంతటితో ప్రాక్టీస్ చేయడం అయితే అయిపోయినట్టే. సో ఇకపోతే మీరు ముందు ముందు మీకు హోంవర్క్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది, సొంతంగా చెప్పేది ఉంటుంది. ఇంతవరకు నేను అన్ని వివరంగా ప్రతి వీడియోలో కూడా వివరంగా చెప్తూ వచ్చాను. మీకు R1, R2, R3, S1, S2, S3 అంటే ఇక జీవితంలో ఇక అర్థం కాలేదనే ప్రసక్తి ఉండకూడదు. చాలా వీడియోలు ఉన్నాయి, ప్రతి వీడియోను కూడా చూడండి, ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.